కుల్కచర్ల పంబడం రామలింగేశ్వర స్వామిని స్పీకర్ గడ్డం ప్రసాద్ దర్శించుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. హైదరాబాద్ నుంచి మనేగూడ వరకు పెండింగ్లో ఉన్న హైవే పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం కృషి చేస్తాను అని, 6 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తానని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కావాల్సి ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో, పాత రంగారెడ్డి జిల్లాలో. అయితే ముఖ్యమంత్రి సహాయంతోని 2 నీళ్ల ప్రాజెక్టులు పెద్దయి మన ప్రాంతానికి రాకుండా పోయినాయి. తప్పకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ కానీ, మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఈ నీళ్లు పాత రంగారెడ్డి జిల్లాకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. మేము 4 ఉన్నాము. హైదరాబాద్ నుంచి బీజాపూర్ రోడ్డు అది కాంగ్రెస్ హయాంలో కూడా శాంక్షన్ అయ్యింది. ఇంతవరకు దానికి అక్కడ హైదరాబాద్ నుంచి దగ్గర మనేగూడ దాకా భూసేకరణ జరుగుతలేదని చెప్తాడు. ఎక్కడ మాట్లాడినా ఈ మాట తప్పకుండా చెప్తాడు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా ఈ రోడ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తా.